రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం. నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి, నేను మంగళస్వరూపుణ్ణి. భావలాస్యములు ఆగిపోయాయంటే అమంగళస్వరూపం అని గుర్తు. కేళి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి. ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది, ఆత్మ చైతన్య స్వరూపంగా. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప తాపం తీరుతుంది. మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది. ఏమిటా వేడంటే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇన్ని కోట్ల జన్మలిత్తాడు, ఇన్ని శరీరాల్లోకి వెళ్ళాడు. ఒక శరీరంలో 5 నిమిషాలే ఉన్నాడు, ఒక చోట 10 నిమిషాలు, ఒక చోట ఏడాది, ఒకసారి 5 ఏళ్ళు. మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంధ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అసలు దానికి అంతెక్కడుంది? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. పెద్దవాడిని అయిపోయానండి, ఇంకేం ఆడతాను కబడ్డీ, ఎవరు అడగరు. పెద్దవాడిని అయిపోయాను, క్రికెట్ ఏం ఆడతానరా, ఎవరు అడగరు. తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట, ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేస్తాను రా, మోకాలు నొప్పి అంటాను. అయిపోతుంది. మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు, చేయవలసిందే. నిలబడతానని వీడు, పడగొడతానని అది. ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం. ఇప్పుడా ఇన్ని కోట్ల జన్మల నుంచో అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అనంతం. అందరూ నిద్రపోతుంటే ఇంటెన్సివ్ కేర్లో వీడు ఒక్కడే దడదడలు అడిపోతూ యుద్ధం చేశాడు. తెల్లవారగట్ట చేశాడు, రాత్రి చేశాడు, పగలు చేశాడు, ఎప్పుడో పడిపోయాడు. ఇన్ని జన్మలు ఎత్తావు, ఇన్ని జన్మల నుంచో అమ్మ కడుపులో పడుకోను, రుద్రభూమిలో కలిసిపోను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. కాబట్టి ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఈ దిక్కుమల్ల ప్రయాణం. హైదరాబాద్ రావడం బాగానే ఉంటుంది, ఓ రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమంటాను, ఎప్పుడు పోతాను కాకినాడ అంటాను. కాకినాడ పోయిన వాడిని ఏమంటాను, మళ్ళీ ఎప్పుడు ఏదో ఊరు వెళ్ళాలని డైరీ చూసి మళ్ళీ పెట్టి చదవడం ప్రారంభం. ఇక్కడ వదిలిపెడుతున్నాను, మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను, అక్కడ వదిలిపెడుతున్నాను, ఇక్కడ ప్రవేశిస్తున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యువు జననము ఈ రెండిటికి మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా? తల్లి పిసపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి, కుడి స్తన్యంలో పాలు అయిపోతున్నాయి, వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ మించి ఎత్తి ఎడం తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో, ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనన మరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎక్కడికి వెళ్ళినా సంసారమే. ఓ భార్య, పిల్లలు, ఓ పంది, దానికి ఆడపంది, ఇప్పుడు మనిషి, ఇప్పుడు ఓ భార్య, పిల్లలు. ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారం? ఈశ్వర తిరగలేను, అబ్బా నీలో కలిపేసుకో, వద్దయా ఈ ప్రయాణం అని అనమే. అబ్బా చేయలేనండి ప్రయాణాలు, ఇంకా చేయను అంటున్నావు కదా. మరి అలాంటి ఆ ప్రయాణం ఆపమని అడగడమే. నీకు తాపం కలగట్లా? ఎన్నాళ్ళు తిరుగుతాను, నీకు లోపల వేడి పుట్టట్లా? ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని? జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చినవాడు వాడే. మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే. ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో, పార్వతీదేవి కూడా. ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది, వామార్థ భాగం. అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో. కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు. మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా? ఇద్దరిదీని.
అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది. మూడవ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు, పార్వతీదేవికి కూడా ఉంది. త్రయా హృత్వా వామంబ పరిపరితృప్తేన మనసా అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ అమ్మవారికి పరమేశ్వరుడికి మూడవ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి ఆ త్రిలోచనం. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తృతీయ నాడు త్రిలోచన గౌరీ వ్రతము అని ఒక వ్రతం. ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ చేస్తారు అమ్మవారికి. కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే, పరదేవత పాదములు పట్టుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగిన వాడు ఆయనే, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం. ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు, లోకశాంతిని సాధించవచ్చు, ఆంతరమునందు ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాపోపశమనము నుండి దూరమై జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు. ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. కాబట్టి కార్తీక మాసంలో సమాన స్థాయిలో ఇటు పరమశివుడి పూజ, అటు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఏ విధమైన అరమరికలు లేకుండా ఒక్కటైనటువంటి భగవత్తత్వంగా మనసు లోపల భావన చేస్తూ చక్కగా ఆ శివకేశవుల స్వరూపంగా ఇద్దరినీ కూడా ఆరాధించేటటువంటి కాలం. ఇంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక విశేషం, అపమృత్యు భయం లేకుండా చేసుకోవడం అన్నది ప్రధానం. మీకు నేను చెప్పా, కార్తీక మాస ప్రారంభమునకు ముందు ఆశ్వీజ మాసం చిట్ట చివర దీపావళి అమావాస్య నాడు అపమృత్యు దోషాన్ని తొలగించుకోవడానికి ఆ ఉత్తరేణి ఆ మట్టి పెళ్లతో ఉన్నదాన్ని తీసుకొచ్చి శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటూ దాన్ని తిప్పుకుంటారు, అపమృత్యు దోషం పోతుంది అని. ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టడానికి వీలైనటువంటి తిథులు కొన్ని నడుస్తాయి. చిత్రం ఏమిటంటే, ఏదో పెద్ద కష్టపడిపోయి ఉపాసన చెయ్యవలసిన అవసరం లేకుండా తప్పుకోవచ్చు. అత్యంత ప్రేమతో కూడిన మానవీయ సంబంధంతో లోకంలో మధురాతి మధురమైన పిలుపు అన్నయ్య అన్న పిలుపు. అన్నయ్య అన్నయ్య అని చెల్లెలు పిలుస్తుంటే అసలు ఏ అన్నకైనా మనసు కరిగిపోతుంది. అసలు ఆ అన్నయ్య అన్న మాట ఎవరు కనిపెట్టారో కానీ ఆ అన్నయ్య అన్న పిలుపు పోతన గారికి ఎంత ఇష్టం. అమ్మా ఒకటి, అన్నయ్య ఒకటి. ఎక్కడైనా అవకాశం వచ్చిందా వదలరు పోతన గారు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న తగదన్న సహింపుమన్న వేడెదన్ అంటాడు వసుదేవుడు. బావా అనడు, అన్నవు నీవు చెల్లెలికి, అన్నతో మొదలుపెట్టారు పద్యం. నీ చెల్లెలయా నువ్వు అన్నయ్యవి, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో. చెల్లెలు కనపడితే సంతోషంగా ఓ చీర ఇవ్వాలి, పసుపు కుంక అమ్మ కట్టుకో అని. ఆవిడ ఎంత ఐశ్వర్యవంతురాలైనా మా అన్నయ్య ఇచ్చిన చీర అని కట్టుకుని మురిసిపోతుంది. కాబట్టి ఇవ్వద్దు అంటాడు. పిచ్చి తల్లి దేవకీదేవి కంసుడు వచ్చి బిడ్డని లాగేస్తుంటే ఆ కంసుడి వంక చూసి అంటుంది, అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాజపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. ఒకటికి 10 మాటలు అన్నయ్య 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 అంటుంది. ఆ అన్నయ్య 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 అంటే కరిగిపోతాడు. అది ఎక్కడవనివ్వండి ఆ అనుబంధం అంతే. మీకు సాధారణంగా గమనిస్తే దేవతలకి కూతుళ్ళు ఉండడం అన్నది తక్కువ ఉండదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం ఓ కొడుకుని కూతుర్ని కన్నాడు. యమున కూతురు, యముడు కొడుకు. యమున ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలమునకు గుర్తు యమున. కాలమునందు ఎవరు పడిపోవాలో వాళ్ళని అరమరిక లేకుండా పడగొడతాడు యముడు.
ఎంత యమునా యముడు మనం వినడానికి కొంచెం బాధగా అనిపించినా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. అసలు నిజంగా ఆయన చేసిన దోషమేం లేదు. ఎందుకంటే మహానుభావుడు శరీరంలోంచి విడిపించకపోతే వృద్ధాప్యంలో ముసలి శరీరాన్ని పట్టుకుని ఏం చేస్తావు, విడిపించి కొత్త శరీరంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే మృత్యువు దేవత అన్నారు. నోములు వ్రతాలు లేకపోయినా ఆవిడ దేవతాస్వరూపం మృత్యువు. కాబట్టి ఆ యమునకి కోరిక, మా అన్నయ్య వస్తే బాగుండాలి. ఆయనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది పాపం, వస్తాడా? ప్రతి క్షణం అలా పంపుతూనే ఉండాలి, పడగొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలి, పాపపుణ్యాలు విచారణ చేస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, శిక్షలు వేస్తుండాలి. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ లాగా ఆయనే న్యాయస్థానం, ఆయనే తీర్పులు, ఆయనే శిక్షలు, ఆయనే తీసుకొస్తూ ఉండడాలు. ఎన్ని పనులు ఆయనకి. వస్తానమ్మా, అంత ఖాళీ ఎక్కడుందనేవాడు. ఎందుకో బుద్ధి పుట్టింది పాపం, ఇన్ని మాటలు అడుగుతోంది, వెళ్ళొద్దు. అసలు యమదంస్త్ర బయటికి వచ్చే కాలం కార్తీక మాసం అయినా కూడా చెల్లెలు ఇన్ని మాటలు పిలుస్తోందని చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు. అన్నయ్య వచ్చాడు, పరమ ప్రేమతో అన్నం పెట్టి భోజనం చేశాడు. చేసి మరి చెల్లెలకి ఏమైనా మాడ ఇవ్వద్దు, కోరిక తీర్చద్దు. ఆయన అన్నాడు, అమ్మ ఏం కావాలి చెప్పిస్తానన్నాడు. అంటే చెల్లెలంది, అన్నయ్య నీ పేరు చెప్పేటప్పటికి లోకం అంతా భయపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత ధర్మరాజు అయినా, ఎంత ధర్మాత్ముడు అయినా మా అన్నయ్య యమధర్మరాజు గారని చెప్పి బాబోయ్ అంటారు. ఓసారి చూడడానికి వస్తామని ఎవరు అనరు అన్నయ్య. అందుకని నిన్ను నేను ఒక్క వరం అడుగుతున్నాను. ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష విధియ నాడు నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేశావు. ఏ అక్క చెల్లెలు ఇంటికి ఏ అన్నదమ్ముడు వెళ్ళి అన్నం తిన్నా వాడి జోలికి నువ్వు వెళ్ళకు, అపమృత్యు దోషం ఇవ్వకు. అపమృత్యు దోష నివారణార్థం వాడు ఏ మృత్యుంజయ హోమమో రుద్రాభిషేకమో చేసుకుంటే కరుణించినట్టుగా అక్క చెల్లెలు చేతి అన్నం తింటే వదిలిపెట్టాయన్నయ్య అంది. అమ్మా ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఇందులో కూడా అన్నయ్య మీద ప్రేమే. తప్పకుండా కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేదమ్మా అన్నాడు. అందుకే దాన్ని సోదరి ద్వితీయ అని పిలుస్తారు. అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళ ఇంటికి ఎడతారు. అక్క చెల్లెళ్ళు తోడ పుట్టడానికే కాదు, అన్నదమ్ముల్ని సోదరి ద్వితీయ నాడు ఆహ్వానించాలి. మా ఇంటికి వచ్చి అన్నం తినమని. అంటే ఇంటికి వెళ్ళి అన్నం తిని సంతోషిస్తారు. ఆ పక్కన వచ్చేటటువంటి తృతీయ భాతృతృతీయ అంటారు. ఆ తదియ నాడు అక్క చెల్లెల్ని ఇంటికి తీసుకెడతారు. అన్నయ్య ప్రేమ అన్నయ్యకి ఉంటుంది కదా, అమ్మా నేను వచ్చాను నాతో రా, ఒక్కరోజు ఉండేది కానీ బావగారు ఒకసారి మా చెల్లెల్ని పంపించండి అంటే తన ఇంటికి తీసుకెడతాడు. కానీ శాస్త్రంలో ఏమిటంటే అక్క చెల్లెల్ని తీసుకొస్తే మంచిదే. అక్క చెల్లెల్ని తీసుకొచ్చిన అథవా తృతీయ అంటే తదియ తిథి నాడు సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాల్ని బహూకరించాలి. అమంత్రకంగా మీరు చేసినా సరే. అంటే ఒక సువాసిని తీసుకురావడం అంటే ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములు ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి కూర్చోపెట్టడం మంచిదే. దానితో పాటుగా సువాసినికి కొన్ని లక్షణాలు ఉండాలి. సువాసిని పూజ అని ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములను ఉంటాయి, ఆ నామములు చెప్పాలి. సువాసిని నామములు అంటే భర్తకి సేవ చెయ్యడంలో గొప్ప అనురక్తి కలిగినది, గురుభక్తి పరాయణురాలు, వేదము యందు విశ్వాసమున్నది, ఎప్పుడూ పురాణంలో ఉండేటటువంటి విషయాల్ని వినడంలో అనురక్తి కలిగినది, బంధువుల్ని పోషించేది, అతిథుల్ని పరమ ప్రేమతో మర్యాదతో చూసే లక్షణం ఉన్నది, కడుపున సంతానం కలిగి ఆ సంతానము నష్టము కాకుండా బ్రతికి ఉన్నటువంటి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నది, అన్నిటినీ మించి బంధువులకు అన్నం పెట్టడంలో బంధువుల యొక్క పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తన పిల్లల్లా ప్రేమించి పోషించగలిగినది, ఇటువంటి లక్షణములు ఉన్నటువంటి సువాసినికి సువాసిని నామములతో పూజ చేస్తారు. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తీర్థములు లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవతా పాదోదకమే. ఆమెకి జటాబంధనం చేస్తారు. అది సువాసిని పూజలో అత్యంత ప్రధానం. జటాబంధనం అంటే అక్క చెల్లెలైతే తనే కట్టచ్చు. ఇంటికి ఎవరైనా బయటి సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జట ఎత్తి పట్టుకుని జటాబంధనం వేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో. అది అలంకారం చెయ్యడం, ఆ కేశపాశమును ఎత్తి పట్టి కడతారు.
ఆ ఎత్తిపట్టి కట్టినటువంటి ప్రక్రియ గొప్పది. ఎందుకంటే పరదేవత యొక్క కేశపాశాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవసివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. నల్ల తుమ్మెదల బారులా ఉంటుంది ఆవిడ జడ. అటువంటి కేశపాశాన్ని సువాసిని కేశపాశంలో చూస్తారు. తన అక్క చెల్లెలైనా పర్వాలేదు, వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఆ రోజున సువాసినికి మంగళద్రవ్యాలు ఇవ్వాలి. మంగళద్రవ్యాలు ఏవి ఇవ్వాలి అంటే భాస్కర రాయల వారు నిర్వచనం చేశారు, ఆయన వ్యాఖ్యానం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయన కొన్ని వస్తువులు చెప్పారు. ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోనటువంటి పాలు, అలాగే ఆ పసుపు కుంకాలు, గాజులు, జీలకర్ర, అనుములు, ఇలాంటివి చిన్న చిన్న ఆ సంచులలో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీదుంచి సువాసిని చిహ్నములైనటువంటి మట్టెలు మెడలోకి ఇవ్వగలిగితే బంగారంతో చేయబడినటువంటి మంగళసూత్రములు, నల్లపూసలు, కురులలోకి పువ్వులు, కుంకుమ, పాదాలకు పసుపు రాసి బొట్టు పెట్టి సిగలో పువ్వులు అలంకారం చేసి ఒంటికి పరిమళ ద్రవ్యాన్ని అలది ఈ పదార్థములనన్నిటినీ బహూకరించి నమస్కరిస్తారు. తదియనాడు ఎవరు అలా పూజ చేశారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. పరదేవత ప్రసన్నురాలైందంటే మూకపంచశతిలో మూకశంకరుడు చెప్తారు, 9 గ్రహములు ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ పాద మంజీరముల ధ్వనిని బట్టి నడుస్తాయి. గతవు మందో అంటారు. శనైశ్చర గ్రహం కూడా ఆమె మెల్లని నడకను ఆశ్రయించి నడుస్తుంది. అన్ని గ్రహములు వశవర్తులై ఉంటాయి అమ్మవారి నడకని, అమ్మవారిని ఆశ్రయిస్తే. అందుకే పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి అంటే ఆవిడ మేనకాదేవికి దర్శనమిచ్చి చెప్పింది, 9వ తిథి నాడు నువ్వు సువాసిని పూజ చెయ్యి, నేను నీ కడుపున పుడతానని చెప్పింది. సువాసిని పూజ చెయ్యడం అంటే సాక్షాత్తు పరదేవతా పూజయే. అందుకే దేవీ నవరాత్రుల్లో సువాసిని పూజ చేస్తారు. తదియనాడు చక్కగా సువాసిని పూజ, లేకపోతే త్రిలోచన గౌరీ వ్రతము అని వ్రతం. ఆ వ్రతం అయితే భార్యాభర్తలు కలిసి చేస్తారు. దానికి ఋషిప్రోక్తమైన కల్పం. ఆ కల్పంలో విఘ్నేశ్వరుడికి ఎలా కొన్ని పత్రులతో పూజ చేస్తారో అలా కొన్ని రకాలైన పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో వ్రతం చేసి పూజ చేస్తారు. ఆ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అనుకూలమైనటువంటి దాంపత్యము, సత్సంతానము, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. అంత గొప్ప తిథులు. కాబట్టి ఏమీ కష్టపడకుండా యమధర్మరాజు గారి యొక్క పాశములు మీద పడి అపమృత్యు దోషం రాకుండా గండకాలం నుంచి తప్పించుకోవాలి అంటే 2 సాధనాలు ఉంటాయి. పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన మంత్రంతో నల్ల నువ్వులు చేతిలో వేసుకుని, ఆవు పాలు వేసుకుని, ఎవరు చిరంజీవులై ఉన్నారో ఆ 7 చిరంజీవుల పేర్లు చెప్పి ఆ మంత్రంతో ఆ నల్ల నువ్వులు పాలు 3 మాటలు లోపలికి పుచ్చుకున్న వాడికి ఆ సంవత్సరంలో గండకాలం ఉంటే తొలగి వచ్చే పుట్టినరోజు చూస్తాడు. పుట్టినరోజు నాడు సేవించడం ఒకటి. మాకు ఆ పద్ధతి తెలియదండి అనుకుంటే కార్తీక మాసంలో సోదరి చేతి భోజనం చెయ్యరు. సోదరి చేతి భోజనం అంటే ఎక్కడో అక్క చెల్లెలు ఉందనుకోండి, ఒక్కొక్కచో దురదృష్టవంతులు ఉంటారు, అసలు ఆ అక్క చెల్లెలు భోజనానికే పిలవరు తమ్ముళ్ళు. అలాంటి అదృష్టవంతులు అనుకోండి, అప్పుడు ఒక్కటే మార్గం. తమ్ముడిని ప్రేమించగలిగిన వాళ్ళు, అన్నయ్యని ప్రేమించగలిగిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పెట్టిన భోజనం కూడా చెయ్యవచ్చు. అక్క చెల్లెళ్ళు లేకపోయినా వచ్చిన ఉపద్రవం లేదు. ఆయన్ని తమ్ముడిగా, అన్నగా భావన చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు. దానికి మంత్రం లేదు, ఏమీ లేదు. ప్రేమతో భోజనం చేసి అక్క చెల్లెలితో ఎంత ప్రేమతో ప్రవర్తిస్తావో అంత ప్రేమతో ప్రవర్తించి వచ్చేయడం. మళ్ళీ తదియ తిథి నాడు సువాసిని పూజ నిర్వర్తించడం. ఇవి చేయగలిగినటువంటి వాడికి కార్తీక మాసంలో పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాడు. యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత అపమృత్యు దోషం నుండి అపమృత్యు దోషం నుంచి తప్పుకుంటాడు. అందుకే కార్తీక మాసం మానవీయ సంబంధములకు ఆటపట్టు. అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడం, ఆ ప్రేమ, అన్నయ్య వస్తాడని. ఆ ఆడపిల్లకి తెలుసు, మా అన్నయ్యకి దోసకాయ పప్పు అంటే ఇష్టం అండి, దోసకాయలు తెద్దురు అంటుంది. ఆ దోసకాయ పప్పు, అన్నయ్య నీకు దోసకాయ పప్పు ఇష్టం కదా, అందుకు చేశాను అన్నయ్య అని చెల్లెలు ఇంకో మాట వేసుకో, అన్నయ్య
ఇంకో మాట వేసుకోలేదు, బాగోలేదా అన్నయ్య అంటే బాగుందమ్మా, పూర్వంలా నేను ఎక్కువ తింటలేదు కదరా అంటే, కాదన్నయ్య కొంచెం తినన్నయ్య అని చెల్లి దోసకాయ పప్పు వేస్తే ఆ తినడంలో ఆ ప్రేమలో ఎంత అనుభూతి ఉంది. ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అంత ప్రేమతో ఉండడంలో ఎంత అదృష్టం అది నిజంగా. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథిని కార్తీక మాసంలో నాగుల చవితిగా మనం నిర్వహణ చేస్తూ ఉంటాం. నాగుల చవితి అంటే వ్యవహారమునందు పుట్టలో ఉండేటటువంటి పాముకి తీసుకెళ్ళి పాలు పోస్తూ ఉండడం, ఏదో కాస్త కోడిగుడ్లు వేస్తూ ఉండడం, అది తినేటటువంటి ఆహారాన్ని ఆ పుట్టలోకి విడిచిపెడుతూ ఉండడం చేసి నాగేంద్రుని ఆరాధనగా, నాగుల యొక్క ఆరాధనగా చేసి ఆ సర్పజాతిని వేడుకుంటాం. ఏదో పొరపాటున మేము వ్యవసాయ పనులు చేసేటప్పుడు నీ తోక తొక్కచ్చు, నీ పడగ తొక్కచ్చు, నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపో తప్ప మా మీద నువ్వు పగపట్టవద్దు. నీ యందు మేము భక్తిని ప్రకటనం చేస్తున్నాం, నువ్వు మాకు ఎంతో ఉపకారిగా ఉండేటటువంటి దానివి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.